హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. 4 రాష్ట్రాలకు ఒక కేంద్రపాలిత ప్రాంతాలకి జరిగినటువంటి ఎన్నికల్లో ఈ రోజు రిజల్ట్స్ వచ్చాయి. 3 చోట్ల కూడా బీజేపీ పార్టీ ఆధిక్యంలో ఉంది. తమిళనాడులో టీవీకే పార్టీ, కేరళలో కాంగ్రెస్ పార్టీ, అస్సాం అంటే బీజేపీ పార్టీయే ఖచ్చితంగా, పుదుచ్చేరిలో కూడా బీజేపీ పార్టీ వస్తుంది. కానీ వెస్ట్ బెంగాల్లో బీజేపీ పార్టీ రావడం అనేది చాలా అద్భుతమైనటువంటి అంశం. అసలు ఈ 5 ప్రాంతాలకు ఎలక్షన్ జరుగుతున్నా సరే వెస్ట్ బెంగాల్ మీద అందరి దృష్టి ఉంది. వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఎవరు గెలవబోతున్నారు అనే అంశం ఇన్ని రోజులు చాలా ఆసక్తికరంగా మారింది. ఎట్టకేలకు ఆ ఆసక్తికి తెరపడింది. బీజేపీ పార్టీ గెలిచింది. దీదీ చేసినటువంటి అరాచకాలు, బీజేపీ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు, బీజేపీ పార్టీ స్ట్రాటజీ, వాటి ద్వారా బీజేపీ పార్టీ గెలిచింది. బీజేపీ పార్టీ వెస్ట్ బెంగాల్లో చేసినటువంటి అద్భుతమైన పని, ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఘటనలో చనిపోయిన అమ్మాయి తల్లికి టికెట్ ఇవ్వడం, ఆమె తండ్రి క్యాంపెయినింగ్లో బీజేపీ పార్టీ గురించి మాట్లాడడం, టీఎంసీ పార్టీ చేసిన అరాచకాలను వివరించడం, ఇదో పాయింట్. సందేశ్ ఖలీ ఘటనలో అన్యాయం జరిగిన మహిళలను ఆదుకుంటానని బీజేపీ పార్టీ చెప్పింది. అలానే అక్రమ వలసదారులు ఎవ్వరూ ఈ స్టేట్లో లేకుండా పంపించేస్తామని చెప్పింది. గెలవక ముందే ఎస్ఐఆర్ ద్వారా అక్రమ వలసదారులను తరిమి కొట్టిన బీజేపీ పార్టీ గెలిస్తే ఇంకెంత చేస్తుంది అనే కోణంలో ప్రజలు ఆలోచిస్తారు కదా. అలానే కేంద్రం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు కానీ, నిధులు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏవి వెస్ట్ బెంగాల్లో జరగకుండా దీదీ అడ్డుకుంటున్నారు. అది ప్రజలు బాగా గమనించారు. ఈ మధ్య కాలంలో ప్రతి ఓటరు ఎడ్యుకేట్ అయ్యాడు ఫ్రెండ్స్, జాగ్రత్తగా గమనించండి. ప్రతి ఓటరు ఎడ్యుకేట్ అయ్యాడు. చదువుకోకుండా ఎడ్యుకేట్ ఎలా అయ్యాడు అని మీరు అనుకోవచ్చు. నేను అంటుంది ఎలక్షన్ విషయంలో ఎడ్యుకేట్ అయ్యాడు. తను డబ్బులు తీసుకున్నా, ఆ పార్టీ కార్యకర్త అయినా, ఆ పార్టీ కార్యక్రమాలు సరిగ్గా చేయట్లేదు అనుకుంటే వెంటనే ఓటు వేరే పార్టీకి వేసేస్తారు. ఈరోజు 200 దాటిందంటే బీజేపీ పార్టీ, మరి ఎందుకని ప్రజలు అంతలా గెలిపించారంటారు? మరి ఇంతవరకు బీజేపీ పార్టీ వెస్ట్ బెంగాల్లో గెలిపే లేదు. ఎప్పుడు 1948 నుంచి. సరే 84లో కదా పార్టీ పెట్టిందని మీరు అనుకోవచ్చు. 1984 నుంచి అయినా బీజేపీ పార్టీ గెలవలేదుగా ఒక్కసారి కూడా. 1948 నుంచి 77 వరకు కాంగ్రెస్ పార్టీయే ఉండే. 77 నుంచి 2011 వరకు సిపిఎం పార్టీ వాళ్ళు ఉన్నారు. మరి 2011 నుంచి దీదీ ఉన్నారు. ఇంకా బీజేపీ పార్టీ ఎలా గెలుస్తుంది? మరి ఇంతకాలం అప్డేట్ అవునటువంటి ఓటర్లు ఇప్పుడు ఎందుకు అప్డేట్ అయ్యారు అంటే, మారుతున్న కాలం ప్రజల ఆలోచనను మార్చింది. మౌలిక వసతులు కల్పించలేదు అనే అంశం ఒకటైతే, వెస్ట్ బెంగాల్లో పెరిగిపోయిన క్రైమ్ ఒకటి, వెస్ట్ బెంగాల్లో హిందువుల మీద జరుగుతున్న అరాచకాలు ఒకటి, ఇవన్నీ కూడా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాన్ని కుప్పగూల్చాయి. ఇక తమిళనాడుకు వస్తే, తమిళనాడులో జరుగుతున్నటువంటి రాజకీయాలు 1, 2 కాదు, హిందువులను అణిచివేసేటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున జరిగింది. అటు అన్నాడీఎంకే ఎన్డీఏలో కలవడం, విజయ్ దళపతి కొత్తగా పార్టీ పెట్టి రావడం, డిఎంకే పార్టీ ఒంటరి అయిపోవడం, పైగా డిఎంకే పార్టీ యాటిట్యూడ్ జనాలకు నచ్చల. ఆ పార్టీ నేతలు స్టాలిన్ కానీ, ఉదయనిధి స్టాలిన్ కానీ మాట్లాడిన మాటలు ప్రజలు ఎవ్వరూ కూడా స్వాగతించలేదు. ఉదయనిధి స్టాలిన్ ఒకానొక సందర్భంలో బుద్ధి లేనటువంటి వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం చీడపురుగు లాంటిదని, కరోనా వైరస్ కంటే డేంజర్ అని, దాన్ని అంతం చేస్తామని, అంతమొందిస్తామని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మళ్ళీ ఎలక్షన్ క్యాంపెయిన్లో హిందూ ఆలయాలకు వెళ్ళి బొట్టు పెట్టుకొని పూజారుల చేత శటకోపం ఎత్తిన పెట్టించుకున్నారు. ఇప్పుడు ప్రజలు శటకోపం పెట్టారు. ఏమైంది అంటే, ప్రజలు గమనిస్తున్నారు నిశ్చింతగా జరిగేటువంటి ప్రతి అంశాన్ని. స్టాలిన్ అనే వ్యక్తి సనాతన ధర్మాన్ని అవమానించాడు, ఆ విషయం అందరికీ తెలుసు. మరి మళ్ళీ గుళ్ళకి వెళ్ళడం ఎందుకు? మేము సెక్యులర్ అని చెప్పుకుంటున్నారు కదా, మళ్ళీ హిందూ ఆలయాలకు ఎందుకు? ఇలాంటి పాడు పనులు చేసినప్పుడు పార్టీ పాడైపోతుంది. ఈరోజు పాడుపడిపోయింది, రేపు ఫ్యూచర్లో కుప్పగూలిపోతుంది. అసలు పార్టీ ఉంటుందో లేదో కూడా గ్యారంటీ లేదు. సనాతన ధర్మాన్ని అంతం చేస్తా అన్నప్పుడు మీరు సెక్యులర్ అనే మైండ్లో ఉండండి, కనీసం సెక్యులర్ ఓట్లైనా పడి. అలా కాకుండా ఇలాంటి నాటకాలు ఆడితే ఏ ఓట్లు పడవు. తిరుప్పరకుండ్రం ఆలయం విషయంలో ఎంత డ్రామా ఆడిందంటే డిఎంకే పార్టీ, అందరికీ తెలుసు ఆ విషయం. దాని గురించి నేను విశదీకరించి చెప్పాల్సిన అవసరం లేదు, మనం ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకున్నాం. ఇక అస్సాం విషయానికి వస్తే, అస్సాంలో ఎన్ని అరాచకాలు చేయాలని చూశారు. గౌరవ్ గగోయ్ భార్య, ఆమె సీఎం క్యాండిడేట్. ఎలా గెలుస్తుందండి నాకు అర్థం కాదు. గౌరవ్ గగోయ్ భార్య పాకిస్తాన్లో ఇంతకుముందు పనిచేసినటువంటి వ్యక్తి. గౌరవ్ గగోయ్ అతని భార్య పాకిస్తాన్లో 4 నెలల పాటు ట్రైనింగ్ తీసుకున్నారని అస్సాం సీఎంఏ ప్రత్యక్షంగా నేరుగా చెప్పారు. ఆ తర్వాత ఆమె ఇక్కడికి వచ్చిన పాకిస్తాన్ వాళ్ళు శాలరీ పే చేస్తూ ఉన్నారు. ఈ విషయం ఓటర్లకు తెలీదా? గౌరవ్ గగోయ్ బుకాయించిన మారుతుందా? సరే, మీరు దేనికోసం వెళ్ళారో, పాకిస్తాన్కు ఉద్యోగం కోసమే వెళ్ళారు. కానీ ఎక్కడ సీఎంగా ఎలా గెలవగలరు? పాకిస్తాన్ సానుభూతి పరులు ఎవ్వరూ కూడా భారతదేశంలో కష్టమే. ముందు అయితే ఇంకా కష్టం. ఇప్పుడు కేరళలో కాంగ్రెస్ 100 దాటింది. మేబీ గెలిస్తే కేరళలో కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు. కానీ ఫ్యూచర్లో ఏంటి, భవిష్యత్తు ఏంటి అనేది ఒకసారి గుర్తుపెట్టు. బీజేపీ పార్టీ ఇప్పటికే ఆల్రెడీ 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది, నేరుగా బీజేపీ పార్టీ. మరి మిగిలిన వాటిని కూడా సొంతం చేసుకుందనుకోండి, ఆ తర్వాత నేషనల్ పార్టీలు కాంగ్రెస్ కానీ, సమాజ్వాదీ పార్టీ కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, ఇవన్నీ ఏమైపోతాయి? చాలామంది లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ మాది, మేము సెక్యులర్ మైండ్,
మేము సెక్యులర్ను హిందువులకు వ్యతిరేకం అంటున్నారు. మరి అది రాంగ్ స్టెప్ కదా. సెక్యులర్ అంటే ఏంటి? మీనింగ్ తెలిస్తేనే అనాలి. సెక్యులర్ అంటే నాస్తికుడు. నువ్వు ఏ మతాన్ని నమ్మకూడదు, ఆ నమ్మే వ్యక్తులను సపోర్ట్ చేయకూడదు. నువ్వు సెక్యులర్ అంటా ఉంటివి, ఇటు పోయేమో హిందువులను వ్యతిరేకిస్తావు. సెక్యులర్ అంటా ఉంటివి, ముస్లిమ్స్ని క్రైస్తవుల్ని సపోర్ట్ చేస్తావు. ఇంకా నువ్వెలా సెక్యులర్ అవుతావు? ఆ రెండిట్లో ఏదో ఒక మతాన్ని స్వీకరిస్తే సరిపోను కదా. ఇప్పుడు కేజ్రీవాల్ కానీ, పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ కానీ, తమిళనాడు స్టాలిన్ కానీ, ఇట్లా వీళ్ళంతా కూడా సెక్యులర్ అనే ముసుగులో హిందువుల్ని నాశనం చేస్తున్నారు. వాళ్ళు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటికి బెస్ట్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఓటమి. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన రోజా గారు వెళ్ళారు, క్యాంపెయిన్ చేశారు, అందుకే డిఎంకే పార్టీ ఓడిపోయింది. ఇవన్నీ ఉత్తుత్తి మాటలు. డిఎంకే పార్టీ ఓడిపోయింది, మరి అన్నా డిఎంకే ఓడిపోయిందిగా, మరి వాళ్ళ తరపున రోజా క్యాంపెయిన్ ఏం చేయలేదుగా. ఇక్కడ మాట్లాడుకునే మాటలు టైంపాస్ మాటలు. జగన్ వెళ్ళాడు, ఓడిపోయాడు, జగన్ టీవీకి కూడా సపోర్ట్ చేశాడు. మరి ఒకప్పుడు జగన్కి డిఎంకే పార్టీ వాళ్ళు సపోర్ట్ చేశారు. విజయను జగన్మోహన్ రెడ్డి మన పార్టీలో కలిశారు, సరదాగా మాట్లాడుకున్నారు, అందుకే విజయ్ గెలిచాడు. ఇది బూటకం. ఇవన్నీ కూడా పొద్దుబోక సరదాగా ఈ ఫేస్బుక్లో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటువంటి ప్రయత్నమే తప్ప దీనివల్ల ఒరిగేది ఏం లేదు. నేను గతంలో అనేకసార్లు చెప్పాను, షేర్ చేసిండే ఒక సినిమాలో చెప్పిన డైలాగే, మీరు అవునన్నవాడు మంత్రి, కాదన్నవాడు కంత్రి. ప్రజలు ఎవడు మంత్రి అంటే వాడే మంత్రి, ఎవడు కాదంటే వెళ్ళిపోవటం ఇంటికి. ఈ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, ఓట్లు హ్యాకింగ్ చేశారు, లేదంటే అక్రమ వలసదారులు ఓట్లు తీసేయడం వల్ల గెలిచారు, ఇవన్నీ కూడా పొద్దుపోయినటువంటి మాటలు. ఇటీవల సమయం వృధా తప్ప మరి ఇంకోటి లేదు. ఒకవేళ అట్లానే ఈవీఎం ట్యాంపరింగ్ చేయాల్సి వస్తే దేశంలో బీజేపీ పార్టీ తప్ప ఇంకోటి ఉండదు. తమిళనాడులో విజయ్ గెలవడు, కర్ణాటకలో కాంగ్రెస్ గెలవదు, రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో కేరళలో కాంగ్రెస్ గెలవదు. ఇలాంటి అనేక పరిణామాలు దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి తప్ప ఏదో నోటికి వచ్చేసింది మాట్లాడేసాం, నలుగురు వింటున్నారు మన మాట అంటే సరిపోదు. సో ఈ జరిగినటువంటి ఎలక్షన్స్లో బాగా క్లియర్ కట్గా రాజకీయ నాయకులకు అర్థమైంది ఏంటంటే, దేశంలో మెజారిటీ పీపుల్ హిందువులు ఉన్నారు, వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే ఓటమి తప్పదు. మరి టీవీకే హిందూ కాదు కదా, ఎందుకు గెలిచాడు అంటే, డిఎంకే పార్టీ వలన హిందువులు ఇబ్బంది పడ్డారు, సో ఈ పార్టీ కాకుండా ఏ పార్టీ వచ్చినా పర్లేదు అనే ఉద్దేశంతో మేబీ టీవీకేకో ఎన్డీఏకో వేసి ఉంటారు. కాకపోతే టీవీకేకి ప్రజా మద్దతు ఎక్కువ ఉంది కాబట్టి టీవీకే పార్టీ గెలిచింది. డిఎంకేకి అయితే హిందువులు ఓటు వేసి ఉండరు నాకు తెలిసి, అందుకని అంత ఘోర పరాభవం. ఎంకే స్టాలిన్ సైతం తను పోటీ చేసిన నియోజకవర్గంలో ఓడిపోయాడంటే అదే కారణం. అటువైపు వెస్ట్ బెంగాల్ పరిస్థితి అదే. పుదుచ్చేరిలు అంటే మతం అని నేను అనుకోనులే కానీ కొంతవరకు ఉంది. అండ్ అలాగే కేరళలో కాంగ్రెస్ పార్టీ, అక్కడ కేరళలో హిందువులు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేస్తారు? మరి ఇంకొక ఆప్షన్ లేదు, బలమైనటువంటి నాయకత్వం కావాలి కాబట్టి. బీజేపీకి బలమైనటువంటి నాయకత్వం లేదు కాబట్టి, కాంగ్రెస్ ఉంది కాబట్టి వేశారు. లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు ఏడిపిస్తుంటే కేరళలో అయ్యప్ప స్వామి ఆలయం విషయంలో ఎంత రద్దాంతం జరిగిందో మనం అందరం చూసాం. ఆ లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ కలిగిన వ్యక్తుల్ని ఆలయంలో ఉద్యోగస్తులుగా పెట్టడం, హిందువులను అవమానించడం, అయ్యప్ప స్వామి మాలలో ఉన్న వాళ్ళని తోసేయడం, నెట్టేయడం లాంటి రద్దాంతాలు అనేకం జరిగాయి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాజకీయ నాయకులపై ప్రభావం చూపించింది. ఇప్పుడు ఈ ఎలక్షన్స్పై విపరీతమైన ప్రభావం చూపించింది. ఎన్నికలు మొత్తం తారుమారైపోయాయి. లేదంటే తమిళనాడులో టీవీకే పార్టీ అద్భుతమైన విజయాన్ని సాధించడం ఏంటి, రేపు మాపో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయబోతుంది. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? తమిళనాడు, వెస్ట్ బెంగాల్, కేరళ, పుదుచ్చేరి, అస్సాం ఈరోజు వెలువడినటువంటి ఫలితాల మీద మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. అలానే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి. చివరి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.